అలాగే నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా ఎదిగాను. అలా ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వడం అయింది. ఎప్పుడంటే నేను ఒక స్త్రీని, ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని, నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకి ఇచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా హక్కులు, వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళెవరంటే దళితులు, శ్రామికులు, తర్వాత థర్డ్ జెండర్. యాక్చువల్గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు. వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట. అప్పుడు ఆ సెకండరీ పొజిషన్లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను.